చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు, వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది ఏమంటాడు, అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదో పీకాల్సింది పోయి హహహహ నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆయన కూడా ఆయన మనస్తత్వం ఆయన ఏమంటాడు, యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. అసలు ఇక్కడి నుంచి మొదలవుతోంది. చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు ఆయన ఫ్రెండ్స్తో ఉన్న దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలట. నో యాక్షన్ అంటున్నారు. ఇదే చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు విమర్శించాలనుకోండి, విమర్శించండి, కానీ ఎక్కడ దాకా విమర్శించాలో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఈయన మాట్లాడిన వీడియోలో నో యాక్షన్, చంద్రబాబు నాయుడు గారు నో యాక్షన్, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోలేదు, ఇదే చెప్తున్నారు. ఆ మాట మాట్లాడేటప్పుడు కనీసం మనల్ని మనసు గద్దెత్తదు కదా. అరే మనం ఇంతకన్నా పెద్ద విషయాల్లోనే యాక్షన్ తీసుకోలేదు కదా, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకొచ్చాం కదా. ఇప్పుడు ఎలా అంటే జనం అందరికీ అది గుర్తొచ్చేస్తుందేమో, మనల్ని చీ అంటారేమో అనే మినిమం అనేది ఆ వైసీపీలో ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఉండాలండి. వాళ్ళకి లేకపోతే పోయింది, కనీసం ఈయనన్నా ఆలోచించాలి కదా. రే ఇది నన్ను చదవమంటున్నారు, నేను ఇక్కడ తీసుకోలేదు, నేను చాలామంది మీద యాక్షన్ తీసుకోలేదు, అంతకన్నా నేరస్తులు, మర్డర్ చేసిన వాళ్ళు, వ్యభిచారులు, న్యూడ్ కాల్స్ మాట్లాడిన వాళ్ళు, డోర్ డెలివరీ చేసిన వాళ్ళు మన దాంట్లోనే తగలడ్డారు. వాళ్ళు ఎవరి మీద మనం యాక్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 20 సంవత్సరాల క్రితం లోకేష్ గారు ఎక్కడో తీసుకున్న ఫోటో మీద యాక్షన్ తీసుకోమంటే జనాలు నవ్వుతారు కదరా, జనాలు చీ అంటారేమో కదరా అని ఈయనన్నా చెప్పాలి కదండి. వీడియోలు అవి కూడా వైరల్ అవుతా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డాన్సులు 15-20 సంవత్సరాల క్రితం ఫారిన్లో కల్చర్ అది ఉంటుంది. పైగా ఎక్కడా కూడా ఒక లేడీతో ఆయన ఒక్కడే ఉన్న ఒక్క ఫోటో కూడా పెట్టలేదు. వాళ్ళే చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్తో కలిసి ఉన్నది అది చాలా పెద్ద గౌరవమని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు. అరే రే రే ఏంటండి పద్ధతి? ఇప్పుడు ఒక విమర్శ చేసామంటే ఒక స్టాండర్డ్ ఉండాలి. ప్రజలు ఈయన ఈ మాట మాట్లాడాడంటే కరెక్ట్, ఇందులో పాయింట్ ఉంది, అవును ఇది ఎలా కదా, అవును అందుకే కదా జగన్ గారు లాంటి ఆ స్థాయి వ్యక్తి మాట్లాడాడు అనే ఆలోచన చేయాలి ప్రజలు. అంతేగాని ఇది 5 రూపాయల పేటీఎం గాళ్ళు పిప్పి చేసిన ఫోటోలు, ఆల్రెడీ అందరూ చూసేసిన ఫోటోలు, ఫ్రెండ్స్తో పాటు ఉన్న ఫోటోలు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడో అమెరికా దాకానో లేకపోతే ఎక్కడి దాకా వెళ్ళక్కర్లేదండి. మనకు హైదరాబాద్ వెళ్ళి జలవిహార్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ అందరూ అలాగే మునిగెత్తుంటారు. ఇదే దాంట్లో స్విమ్మింగ్ పూల్లో అందరూ ఉంటారు అక్కడ. ఇది దాన్ని పట్టుకొచ్చి అచ్చచ్చా చాలా చిరాగ్గా అనిపించిందండి. చేస్తా ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది ఏమంటాడు, వెంట పెట్టాలంటే ఊరుకుంటారంట. అయిపోయింది ఇది కూడా. ఎప్పుడో దీని గురించి డిస్కషన్ అయిపోయింది, మాట్లాడుకోవటం, ట్రోలింగు. ఆయన బాలకృష్ణ గారి మాటలను అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకునే వాళ్ళు విమర్శించారు. అవుట్డేటెడ్, ఎప్పుడో అయిపోయిన స్టోరీ అండి ఇది. ఇదేదో నిన్న మొన్న జరిగినట్టు ఈవేళ ఫ్రెష్గా వచ్చి ఏంటి విమర్శలేంటి, ఈ స్థాయి లేని విమర్శలేంటి, ఈ చిల్లర విమర్శలేంటి? ఇలాంటి విమర్శలు చేయటం వల్ల వైసీపీ క్రెడిబిలిటీ కానీ జగన్ గారి క్రెడిబిలిటీ కానీ పెరగదండి. తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిలో లోకేష్ గారిలో ఎత్తి చూపటానికి ఏ ఒక్క మచ్చ లేక ఎప్పుడో కథలు పట్టుకొచ్చి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుకోవాల్సిన దుస్థితిలో ఉంది వైసీపీ అని తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. బాలేదండి, నాకు చాలా ఏంటో తెలియదు మరి ఎందుకో చాలా అదొకలా అనిపించింది నాకు అది చూసినప్పుడు. ఏంటిది, అరే జగన్మోహన్ రెడ్డి గారే కదా మాట్లాడేది, అలాంటి తోడుతోట ఇలాంటివి మాట్లాడించటం, అలాంటి తోడ ఇలాంటి పాయింట్లు మాట్లాడటం. చచ్చ బీబీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ
ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంక మీ అందరికీ కూడా ఆ పిఏ ఎవరో, పిఏ ఏం చేసాడో ఎవరికి తెలియదు. అయితే ఆ పిఏ మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పిఏ గారి దగ్గరికి వెళ్ళి పిఏ గారు ఎవరండి అరెస్ట్ అండి అని అన్నట్టు. ఏంటండి ఈ విమర్శలు ఏంటి? అయిపోయిందా సినిమా? ఇంకా వైసీపీ సినిమా మొత్తం దుకాణం బంద్ అయిపోయింది. ఇంకా చివరికి వచ్చేటప్పటికి సినిమా ఎండకాటు కూడా పడిపోయిన తర్వాత టైటిల్స్ ఇలా లెగుతుంటాయి చూడండి, అయిపోయింది కదా. ఇంకా అంతే, ఇక్కడ దాకా వచ్చారంటే ఇంకా అయిపోయినట్టే కదా. నో యాక్షన్ అంటారేంటి? తెలిసిందే. ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, హైదరాబాద్లో ఏదైనా జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ గారికి సంబంధించి ఆ కేసు పూర్వపరాలు లేదో తెలంగాణ గవర్నమెంట్ అక్కడ ఉన్న పోలీసు వారు చూస్తున్నారు. ఆ వాస్తవాలే బయటకు వస్తాయి. తప్పు చేశారో తప్పు చేయలేదో ఇంకెవరికి తెలియదు, కానీ తప్పు చేసినా చేయకపోయినా అది ఏడో తేలే వరకు ఆయన పార్టీ కార్యక్రమాలను దూరం పెట్టేశారు. దానికి ఆల్రెడీ లెటర్ కూడా ఇష్యూ చేశారు ఆ పుట్టా మహేష్ యాదవ్ గారి గురించి. యాక్షన్ తీసుకున్నారు. ఇక మిగతా ఏదో ఇంకొక ఎవరో కుర్రోడు అక్కడెక్కడ దొరికితే అక్కడ పోలీసులు చూసుకుంటారు. అంటే అక్కడికి వెళ్ళి కూడా, హైదరాబాద్ వెళ్ళి కూడా అక్కడ ఎవరైనా చేసినా ఎవరైనా అరెస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు అనాలా? ఢిల్లీలో ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుకున్నారా, ప్రధానమంత్రి అనుకున్నారా? ఆయన్ని అసలు ఏమనుకుని మాట్లాడుతున్నారు జగన్ గారు? అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడి మళ్ళీ బాలేబాబు విషయంకి వచ్చారండి. ఇందాక అది కట్ చేశారు కదా, యాక్షన్ తీసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారు, గతం ఆదిమూలం గారు ఏదో ఒక ఎమ్మెల్యే గారు, ఒక మహిళ ఇలాగే ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే గారిని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ గారి గురించి ఎలిగేషన్ రాగానే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. ఇక జనసేన పార్టీలో కూడా ఇలాంటి 1-2 జరిగితే వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పార్టీ దూరం పెట్టింది. అందరి మీద యాక్షన్ తీసుకున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోలేదు అంటారేంటి? అందరి మీద యాక్షన్ తీసుకున్నారు. అయితే మరి ఇంత అడుగుతున్నారు కదా మీరు, ఇంత అమాయకంగా యాక్షన్ తీసుకోలేదని అడిగేటప్పుడు మన మనసు మనం గద్దించాలి కదా. ఇప్పుడు మనం తాగుబోతులు అయి ఉండి మనకు తాగుడు అలవాటు ఉందని తెలిసి కూడా మనకు తెలుస్తుంది కదండి. ఎదుటోడు ఎవడో తాగుతున్నప్పుడు నువ్వు తాగుబోతు, నీ తాగుడు అలవాటు ఉంది అని మాట్లాడేటప్పుడు, అని అతను విమర్శించేటప్పుడు మన మనసు మనల్ని గద్దెత్తది కదా. నువ్వు తాగుబోతావు కదా, నువ్వు కూడా తాగుతావు కదా రాత్రులని మన మనసు మనల్ని అడుగుతుంది కదా. అక్కడ ఏమీ లేని చోట యాక్షన్ తీసుకోలేదని మీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు. ఆ అర్హత ఉందండి మీకు? అసలు ఆ అర్హత ఉందా మీకు? అసలు మీరు అర్హుడు కాదండి. ఒక వ్యక్తిని మీరు దాన్ని ఏమంటారు, ప్రజాధనాన్ని దోచుకున్నామని విమర్శించడానికి జగన్ గారు మీకు అర్హత లేదు. ఎందుకంటే ఈ భారతదేశంలోనే అత్యంత పెద్ద అవినీతి కేసులు మీ మీద ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని విమర్శించడానికి మీకు అర్హతే లేదు. ఇంకొకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదని అడిగే హక్కు మీకు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నారు, మీరు యాక్షన్ తీసుకోలేదు. పైగా ఏమి చిన్న చితక నేరాలు కాదండి. విజయసాయిరెడ్డి గారి కోసం, ఇప్పుడు మరి ఆయన మీతో ఉన్నారు లేదో మాకు తెలియదు, కానీ విజయసాయిరెడ్డి గారి కోసం ఒక భర్త వచ్చి తన భార్యకి ఇలాగ సోన్సో జరిగిందని చెప్పి ఒక భర్త చెప్తే మీరు యాక్షన్ తీసుకున్నారా? యాక్షన్ తీసుకోకపోగా ఆయన్ని వైజాగ్కి మీ తర్వాత ఆయనే నెంబర్ 2. ఏమండి, తర్వాత మీరు చూడండి జక్కంపూడి రాజా
సాక్షాత్తు ఎవరో రాష్ట్రపతి కూడా రాసేటండి లెటర్ మీకు. ఒక ఎస్సీ కుర్రను పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేస్తారా? బుద్ధి ఉంది అసలు? యాక్షన్ తీసుకోండి అని రాష్ట్రపతి చెప్తే మీరు యాక్షన్ తీసుకోలేదు. అలాంటి మీరు యాక్షన్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారిని యాక్షన్ తీసుకోలేదంటే ఇదేం యాక్షన్ అండి బాబు? డబల్ యాక్షన్. ఏమండి మీరు ఇక్కడ 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 ఉన్న వాళ్ళందరినీ చూడండి, అందరూ ఏదో నేరం చేసిన వాళ్ళే. ఇగో అవినాష్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారా? యాక్షన్ తీసుకోకపోగా అతను తప్పు చేశాడు. సిబిఐ మీరు అధికారంలో ఉన్నప్పుడే, మీరు కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఒకరోజు అరెస్ట్ చూపించారు. అతనికి ఇందులో నేరంలో భాగస్వామి ఉన్నాడని చెప్పి అతన్ని, వాళ్ళ నాన్నగారిని అయితే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు కూడా పంపారు. క్లియర్గా చెప్పిన తర్వాత పోనీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అది జరుగుంటే, లేదు చంద్రబాబు నాయుడు గారే లేనిపోని పెట్టేశారని మీరు ఎలాగ తప్పించుకుంటారు? అది మీ అధికారమే కదా. మీరు అప్పుడు కేంద్రంతో కూడా, కేంద్రం కూడా మీకేం వ్యతిరేకం కాదు కదా. అప్పుడు ఒకవేళ కేంద్రం ఏదో మా మీద తప్పుడు కేసులు పెట్టిందనడానికి ఏం యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద, అవినాష్ రెడ్డి గారి మీద? యాక్షన్ తీసుకోకపోగా ఇప్పటికీ, అప్పుడు ఎప్పుడో అయిపోయిన గొడవ కాదండి, ఇప్పటికీ ఇగో సాక్షి మెయిన్ ఎడిషన్లో ఏంటంటే న్యాయానికి ముసుగేసి వాస్తవాలు దాచేసి చంద్రబాబు కోసమే సునీత ఆరాటం ఆధారాలతో సహా నిలదీసిన వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికింకా మీ పత్రికలో మెయిన్ ఎడిషన్లో టాప్లో వేస్తున్నారు హెడ్లైన్స్లో ఆయనకి సపోర్ట్గా. వద్దండి ఇది, ప్లీజ్ నా మాట వినండి, మీ మంచిగా చెప్తున్నాను. ఇది ఆల్రెడీ రాష్ట్రం అంతా పెంట అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంత ఆయింట్మెంట్ రాసుకున్నా, ఎంత సెంటు కొట్టుకున్నా ఆ కంపు పోదండి. ప్లీజ్ అండి. ఏమండి ఇప్పటికీ మీరు ఇలా ఎంకరేజ్ చేసుకొస్తారు. కేంద్ర నిఘా విభాగాలు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈయనే చేశాడు ఆ మర్డర్ అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ సొంత కూతురు మీద నెట్టేసే ప్రయత్నం. సార్ తప్పండి ఇది. రాజకీయం చేయండి, విమర్శించండి. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారి విషయమో లేకపోతే మరొక విషయమో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. వేరే వాళ్ళతో మాట్లాడించండి, వేరే వాళ్ళతో మాట్లాడించి వేరే వాళ్ళతో విమర్శలు చేయించండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో, ఆ ఏలూరు ప్రాంతంలోనో మరో ప్రాంతంలోనో మీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడించండి, విమర్శలు చేయించండి. బట్ మీరు మాత్రం విమర్శించకండి ఎవరిని. జగన్మోహన్ రెడ్డి గారు మరీ మీకే చెప్తున్నాను, మీరు ఎప్పుడు మీ లైఫ్లో ఎవరిని విమర్శించకండి. విమర్శిస్తే 10 విమర్శలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పలానా వ్యక్తిని అవినీతిపరుడు అంటున్నారు కదా జగన్ గారు, మీరు మరి మీ సంగతి ఏంటి అంటారు. ఇప్పుడు పలానా ఆయన మీద చర్యలు తీసుకోలేదని మీరు చంద్రబాబు నాయుడు గారిని అంటారు కదా, మరి మీ సంగతి ఏంటి అని అడుగుతారు ప్రజలు. ఎక్కడ పోతాం మనం? దయచేసి ఇంకా వేరే రూట్లు. ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారండి, అందరూ ఫాస్ట్ బౌలింగ్ చేయడం రాదు కాబట్టి కొందరు స్పిన్ వేస్తారు, మరికొందరు బ్యాటింగ్లో చూపిస్తారు, వాళ్ళు మరికొందరు ఫీల్డింగ్లో చూపిస్తారు, మరొకరు వికెట్ కీపింగ్లో. అలాగా ఏదో మీకున్న టాలెంట్ మీకు ఉంటుంది కదా, ఆ టాలెంట్లో వెళ్ళిపోండి తప్ప మీరు వచ్చి ఇలా దయచేసి ఎవరిని, ఏ ఒక్కరిని కూడా మీరు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ లోకంలోనే ఎవరిని విమర్శించే అర్హత మీకు పర్సనల్గా లేదండి. మీరు ఏమిటో అనుకోండి, అది మీ మంచిగా చెప్తున్నాను నేను. ఏమండి త్రిమూర్తులు గారు, ఇగో అనంతబాబు గారు, ఎవరో అతను అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, సుధాకర్. ఈ సుధాకర్ అనే ఆయన కూడా మైనర్ బాలికను రేప్ చేశాడు. గోరంట్ల మాధవ్ ఇప్పుడు మీరే అన్నారు న్యూడ్ కాల్ చేశాడు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఆ రోజు ఇంకా ఫస్ట్ టైం అదే ఫస్ట్ బ్లాక్ బస్టర్. మొత్తం ఆంధ్ర తెలంగాణకే కాదండి, కేంద్రంలో కూడా, పార్లమెంట్లో కూడా తెలిసిపోయింది అది. మనం బాగొడతాను, ఎందుకంటే ఆయన ఎంపీ. అరే ఒక ఎంపీ ఇలాగే మొత్తం ఆమోదులు తిరిగేస్తున్నాడట, సెల్ ఫోన్ ఆన్ చేసుకుని. అంటే ఆ రోజున స్టేట్ అంతా, ఇది దేశం అంతా మన రాష్ట్రం పరుగు పోయిందండి. ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ మీరు? యాక్షన్ తీసుకోకపోగా ఈ వీడియో ఎలాగొచ్చింది? ఈ వీడియో ఎవరు రిలీజ్ చేశారు? వాళ్ళు వస్తే తప్ప అది ఒరిజినల్లా కాదని ఫోరెన్సిక్ వాళ్ళు తేల్చలేరు. కాబట్టి అది మార్ఫింగ్ లాగే ఉంది, అది ఒరిజినల్లా లేదని మీరు కవర్ చేసుకొచ్చారు. ఆ రోజు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదిమూలంగా సస్పెండ్ చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్ గారిని పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమన్నారు. రేపు తేలితే ఆయన కూడా సస్పెండ్ చేస్తారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు వీళ్ళ మీద? ఇప్పుడు ఎవరో బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్న మీరే, బిఆర్ నాయుడు గారు ఎవరో మహిళతో ఒక వీడియో ఉంది, కిచెన్లో వీడియో అని ఏదో రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు. ఇక మీ పక్కనే మొన్న కూడా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీరు మీ పక్కనే ఉన్నాడు దువ్వాడ శ్రీనివాస్. ఏం చేశాడు మరి? అతను ఎంత బరితెగించాడు? ఎంత బరితెగించున్నవాడిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని మీరు ఎలా సార్ ఎదుటోడిని మీరు బైబిల్ చదువుతాను అంటున్నారు కదా జగన్ గారు. బైబిల్లో మాట ఉంటుంది, నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని
ఎదుటోడు కంట్లో నలుసుని ఎతకొద్దు అని. అది ఆ వాక్యం ఎప్పుడు కనపడలేదా మీకు? మీ కంట్లో ఇంతంత పెద్ద పెద్ద దూలాలు పెట్టుకుని ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసు, ఆ నలుసు గురించి వెతకటమే కాదు అదేదో ఉందని మాట్లాడటం అంటే ఎంత కడు శోచనీయం సార్ ఇది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ, నేను ఇది ఎప్పుడో తయారు చేసిన పోస్టర్ అండి, ఈరోజు తయారు చేసింది కాదు. మేము ఆ టైంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇదిగో వీళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోలేదు, వీళ్ళందరి వల్ల మీకు తగిలేస్తుంది, మీరు మీ పార్టీ సర్వనాశనం అయిపోతున్నారు, కాసుకోండి అని ఆ రోజు చెప్పాం, అదే జరిగింది. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? ఇప్పటికీ వీళ్ళందరూ మీ పార్టీలోనే ఉన్నారు, ఇప్పటికీ ఇంకా మీ పార్టీ నాయకులు వీళ్ళంతా. మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ప్రజలు యాక్షన్ తీసుకున్నారు. ప్రజలు యాక్షన్ తీసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించారు, దాంతోపాటు కన్సోలేషన్ ప్రైజ్గా మిమ్మల్ని కూడా ఓడించారు.